134th క్వశ్చన్ చూడండి. ఈజ్ హైడ్రలాజికల్ సైకిల్ ఏ క్లోజ్డ్ ఆర్ ఓపెన్ సిస్టమ్? హైడ్రలాజికల్ సైకిల్ అనేది క్లోజ్డ్ సిస్టమా ఓపెన్ సిస్టమా అని అడుగుతున్నాడు. సో ద హైడ్రలాజికల్ సైకిల్ ఈజ్ ఏ క్లోజ్డ్ సిస్టమ్. టోటల్ వాటర్ అమౌంట్ రిమైన్స్ కాన్స్టెంట్. క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఏంటిది? అందులో ఉన్న వాటర్ క్వాంటిటీ అనేది, వాటర్ మాస్ అనేది మారదు. వాటర్ యొక్క క్వాంటిటీ అనేది ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటుంది, ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండడము జరుగుతుంటుంది. సో 135. What role does gravity play in the hydrological cycle? హైడ్రలాజికల్ సైకిల్లో గురుత్వాకర్షణ పాత్ర ఏమిటి? గురుత్వాకర్షణ పాత్ర, గ్రావిటీ పాత్ర ఏమిటి అంటున్నాడు. సో గ్రావిటీ హెల్ప్స్ ప్రెసిపిటేషన్ ఫాల్ టు ఎర్త్ అండ్ డ్రైవ్స్ రన్ ఆఫ్ అండ్ గ్రౌండ్ వాటర్ ఫ్లో బ్యాక్ టు ద ఓషియన్స్. ఏమవుతుందట ఇక్కడ? గురుత్వాకర్షణ శక్తి వర్షం కిందికి పడటానికి మరియు నీరు కొండలపై నుండి కిందికి ప్రవహించి సముద్రం చేరడానికి మనకు గ్రావిటీ ఉపయోగపడుతుంది. కొండల మీద నుంచి ఎత్తైన ప్రాంతం నుంచి పల్లపు ప్రాంతాలకు ప్రయాణించి సముద్రాన్ని చేరడానికి గ్రావిటీ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 136. వాట్ ఈజ్ మీన్డ్ బై ద టర్మ్ వాటర్ సైకిల్? వాటర్ సైకిల్ అంటే ఏంటి? నీటి చక్రం అంటే ఏమిటి? వాటర్ సైకిల్ అంటే ఏమిటి? ద కంటిన్యూస్ సర్క్యులేషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ఓషియన్స్ టు అట్మాస్ఫియర్ టు ల్యాండ్ అండ్ బ్యాక్ టు ఓషియన్స్. సో కంటిన్యూస్ సర్క్యులేషన్ ఆఫ్ నీరు సముద్రాల నుండి వాతావరణంలోనికి చేరుతుంది, అక్కడి నుండి నేలకు వస్తుంది, నేల నుండి తిరిగి మళ్ళీ సముద్రాలకు చేరడం జరుగుతుంది, నేల నుండి మళ్ళీ సముద్రాలకు చేరుతుంది, మళ్ళీ అక్కడి నుంచి క్లౌడ్స్ రూపంలోనికి మారి మళ్ళీ వర్షపు రూపంలో వస్తుంది. అంటే ఇది కంటిన్యూస్గా జరుగుతుంది. కంటిన్యూస్ సర్క్యులేషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ఓషియన్స్ టు అట్మాస్ఫియర్. ఓషియన్ నుంచి అట్మాస్ఫియర్లోనికి వెళ్ళింది, అట్మాస్ఫియర్లోకి వెళ్ళి అక్కడ నుంచి ఏమొస్తుంది? టు ల్యాండ్, మళ్ళీ ల్యాండ్ బ్యాక్ వచ్చి మళ్ళీ ఎక్కడ పోయింది? ఇది ఓషియన్స్లోనికే వెళ్తుంది. ఓషియన్స్లోనికే ప్రయాణించడం జరుగుతుంది. దీన్నే వాటర్ సైకిల్ అంటాము. వాటర్ సైకిల్ ఏమవుతుంది? సముద్రం నుంచి సముద్రాలలో నుంచి వాటర్ వేపర్ రూపంలోనికి పోయింది. వేపర్ రూపంలోనికి పోయి అక్కడ ఏమవుతుంది? అట్మాస్ఫియర్లోనికి కలిసి మేఘాల రూపంలో ఫామ్ అవుతుంది. అక్కడ నుంచి వర్షం రూపంలో భూమి మీద పడుతుంది. ఈ ఎత్తైన ప్రాంతాల నుంచి మళ్ళీ ప్రవహించి ఎందులోకి వెళ్తుంది? సముద్రంలోనికి వెళ్ళడం జరుగుతుంది. ఎత్తైన ప్రాంతంలో నుంచి మళ్ళీ సముద్రాలలోనికి ప్రయాణిస్తుంది. దీన్ని ఏమంటారు? వాటర్ సైకిల్ అంటారు.